నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన ఓ న్యాయసూత్రం అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1998 జూన్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవించనీయటం సామాన్య న్యాయసూత్రం అన్నాడు సర్ ఎస్ట్రేంజ్. వింటున్నావా ఎంత గొప్పగా అన్నాడో? చదువుతున్న పుస్తకం ఆపి భార్య ముఖంలోకి చూశాడు ఆంజనేయ ప్రసాద్. తలకి కొబ్బరి నూనె రాసుకోబోతూ సీసా అందుకున్న రాగిణి విసుగ్గా చూసింది భర్త వంక. ఎంతసేపు ఆ ఇంగ్లీష్ నవలలు తెలుగు నవలలు పట్టుకుని కూర్చోకపోతే అలా మార్కెట్కు పోయి 4 కూరలు పట్టుకురావచ్చుగా. దిక్కుమాలిన పుస్తకాలు మీరును. కూటికొచ్చానా గుడ్డకొచ్చానా, డబ్బు తగలేసి కొనుక్కోవటం తప్ప అంది. ఆ మాటకి మండిపోయింది ఆంజనేయ ప్రసాద్కి. బొత్తిగా సాహిత్యాభిలాష లేని మనిషి అనుకున్నాడు కోపం ఆపుకుంటూ. అతనికి పుస్తకాలంటే వల్లమాలని ప్రేమ. ఆంగ్ల నవలో తెలుగు నవలో ఎప్పుడూ అతని చేతిలో ఉంటూనే ఉంటుంది. తనలాగే తన భార్య కూడా పుస్తకాలు చదవాలని, ఇంగ్లీష్ నవలలు కాకపోయినా తెలుగు నవలలైనా చదివి తనతో సాహిత్య చర్చ చేయాలని అతని చిరకాల వాంఛ. అది ఎప్పుడూ అతనికి తీరని కోరికే. ఎందుకంటే కనీసం పిల్లల పుస్తకాలు కూడా చదవని సాహిత్య ద్వేషి రాగిణి. అతనికి చిన్నప్పుడు ఇంట్లో అన్న, అక్క, అతని తల్లి అంతా ఏదైనా సినిమా చూసొస్తే అందులోని డైలాగులు, హాస్య సన్నివేశాలు చెప్పుకుని పదే పదే నవ్వుకునేవారు. అలా మళ్ళీ ఇంకొక సినిమా చూసొచ్చేదాకా అలా ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉండేవారు. అలాగే వారపత్రికలు, మాసపత్రికలు ఆ వాడకట్టు వారంతా తాలా ఒకటి కొనుక్కొని ఇచ్చిపుచ్చుకునేవారు ఒకరికొకరు. వాటిల్లో జోక్స్, కథలు కూడా అలాగే చెప్పుకుంటూ ఉండేవారు చదువుకుని. పెళ్ళయ్యాక భార్యమణి ఎంతసేపు హీరోయిన్ కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగలు ఇచ్చేది వాటిని గురించి ఓ అరగంట భర్తకు చెప్పి విసిగించేదే తప్ప ఏ సరదా సన్నివేశం అతని కోరిక మేరకు చెప్పి ముచ్చట తీర్చలేదు ఏ సినిమాకి పోయినా. సాయంత్రం పూట అలా పోయి నువ్వే 4 కూరలు తెచ్చుకోవచ్చుగా, కాస్త వాకింగ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే కూరల రేటు ఎక్కువ ఉంటాయని వెనకోసారి చెప్పాను. ఇంట్లో కూర్చుని చేసే పాటే ఉంది అన్నాడు. బాగుంది, సాయంత్రానికి అందరూ ఏరి పారేస్తారు. ఆ మిగిలినవి మనం ఎందుకు తెచ్చుకోవాలి? తలకి నూనె రాసుకుంటూ అంది రాగిణి. ఏరి పారేస్తారా? అవును, పొద్దుటి నుంచి కొన్నవాళ్ళంతా ఏరి పడేరా. అయినా నాకు సాయంత్రం కుదరదు అంది. కుదరక ఏమవుతుంది? ఉన్నది 3. నేను పిల్లాడు వెళ్ళిపోతే అంతా ఖాళీ. హాయిగా రెస్ట్ తీసుకోవడమే కానీ ఈ పని ఆ మాత్రం చేయలేమేమిటి? అలా చూడు, ఎందరు ఆడవాళ్ళు ఇంట్లో పనులు, పిల్లల పనులతో పాటు బయటికి పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటా బయట ఎంత కష్టపడుతున్నారు. కాస్త కూరలు తెచ్చుకోవటానికే నువ్వు బాధపడతావు అన్నాడు. వాళ్ళెవరో కష్టపడితే పడనియండి, నాకేం కర్మ. అయినా కాస్త ఇంట్లో పెళ్ళానికి సాయం చేస్తే తప్పేమిటి? మీ మగతనానికి వచ్చిన నష్టం ఏమిటి? తీవ్రంగా అడిగింది రాగిణి. అలాంటి తిక్కవాగుడు అవతల పడేయి, నీకు బద్ధకం ఎక్కువ. మా ఇంట్లో మా అమ్మ, అక్కయ్య తెల్లవారుజామున లేచి రాత్రి పడుకోబోయే వరకు ఏదో పని చేసుకుంటూనే ఉండేవారు. పిల్లలు బయట అవి ఇవి కొనుక్కు తింటే ఆరోగ్యాలు చెడిపోతాయని వారానికి సరిపడా కారపూస, జంతికలు, చేగోడీలు అన్నీ చేసి పెట్టేవారు. నువ్వేం చేస్తున్నావు అడిగాడు. మీ అమ్మేనా అవన్నీ చేసింది? మా అమ్మ మటుకు మాకు చేసి పెట్టలేదా? రోషంగా అంది రాగిణి. అదే నేను అనేది. మీ అమ్మ నీకు చేసి పెట్టింది, మా అమ్మ నాకు చేసి పెట్టింది. కానీ నువ్వేం చేస్తున్నావు నీ కొడుక్కి? ఉప్మా, బ్రెడ్ తప్ప వాడి మొహాన ఏముందిట? దోశ తినాలంటే హోటలు, స్వీట్ తినాలంటే స్వీట్ షాపు. ఇంతే కదా, పండగొచ్చినా అంతే. నీ అతి పొదుపుతో మేము చస్తున్నాము. అన్ని పుస్తకాలు ఉన్నాయి వంటలు, పిండి వంటల మీద. ఏదో చదివి కాస్త చెయ్యొచ్చు కదా నీకు రాకపోతే. అలా బయట కొనేవన్నీ నీకు దుబారా కిందకు రావా అన్నాడు. ఆ పుస్తకాల్లో రాసింది చేస్తే ఇక అయినట్టే, ఎవ్వరూ తినలేరు. వాళ్ళిచ్చే కొలతలు ఎక్కువో తక్కువో తప్ప బాగుండి చావు ఎవడు చేస్తాడు? నీతో వాదించే కంటే నేను నోరు మూసుకోవటం మంచిది, ఎనర్జీ అయినా మిగులుతుంది అంటూ చొక్కా వేసుకుని బాస్కెట్ తీసుకుని కూరలకు బయలుదేరాడు ఆంజనేయ ప్రసాద్. దారిలో అతని అన్న ముకుందరావు కనిపించాడు. మనిషి చిన్నవాడే అయినా శతాధిక వృద్ధుళ్లా కనిపిస్తున్నాడు. చొక్కా చిరిగింది. చేతి సంచిలో ఏవో 2 కూరలు ఉన్నట్టున్నాయి. అన్నగారిని చూసేటప్పటికి మనసు చివుక్కుమంది ఆంజనేయ ప్రసాద్కి. అన్నగారిది ఏమంత పెద్ద ఉద్యోగం కాదు.
ఆ జీతంలో అతను, భార్య, 3 పిల్లలు, తల్లి తినాలి. రాగిణి సంగతి తల్లికి తెలుసు కనుక తిన్నా తినకపోయినా అన్నయ్య దగ్గరే ఉంటుంది. వదిన కూడా సర్దుకుపోయే మనిషి. అందుకే అంతా ఆ జీతంతోనే గుట్టుగా బతుకుతున్నారు. విచిత్రం ఏమిటంటే తన అక్కయ్య కూడా ఎప్పుడైనా ఆ ఇంటికే వెళ్తుంది కానీ తన ఇంటికి రాదు. ఏదన్నా ఫంక్షన్ అని పిలిస్తే తప్ప ఎవ్వరూ రారు. అది ఆంజనేయ ప్రసాద్ని బాధించే విషయం. తనకు మంచి ఉద్యోగం, జీతంతో పాటు తినేందుకు ఉన్నది ఒక్కడే కొడుకు. అయినా తను ఏ విధంగానూ తన వారికి ఉపయోగపడటం లేదు. అన్నయ్య కులాసానా? అమ్మ బావుందా? వదిన పిల్లలు అంతా బావున్నారా? ఆప్యాయంగా అడిగాడు. ఆ కాస్త పలకరింపుకే పొంగిపోయాడు ముకుందరావు. అంతా బాగానే ఉన్నావురా. ఏది అటు పక్కకు అసలు రావటమే మానేశావు? మొన్న అక్కయ్య కూడా అడిగింది మీరంతా ఎలా ఉన్నారని. ఈ మధ్య ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉందన్నయ్య. పైగా నా పుస్తకాల పిచ్చి తెలుసుగా. పొద్దున పూట వద్దామంటే ఇలా ఏదో పని తగిలిస్తుంది రాగిణి. రేపు ఆదివారం తప్పకుండా వస్తాను అన్నాడు అన్నగారితో నడుస్తూ. అక్క పిల్లలు అంతా బాగున్నారా అన్నయ్య అడిగాడు. ఆ బావగారికి బాగా సుస్థి చేసింది, సరిగ్గా లేవటం లేదు విచారంగా చెప్పాడు ముకుందరావు. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు ఆంజనేయ ప్రసాద్. సుస్థి చేసిందని తెలిసి అప్పుడోసారి వెళ్ళొచ్చాను, అయితే ఇంకా తగ్గలేదా? ఆదుర్దాగా అడిగాడు. లేదురా, పాపం పిల్లలతో ఆయనతో అది నానా అవస్థ పడుతోంది అన్నాడు అక్కగారిని తలుచుకుని ముకుందరావు. రేపు వెళ్ళి చూసొస్తాను చెప్పాడు ఆంజనేయ ప్రసాద్. అలాగే నేను వెళ్ళొస్తారా అంటూ ముకుందరావు సెలవు తీసుకున్నాడు. ఏవో 4 కూరలు అన్యమనస్కంగానే కొన్నాడు ఆంజనేయ ప్రసాద్. ఒకే ఊళ్ళోనే ఉన్న ఎవరింటికి వెళ్ళటానికి కుదిర్చావటం లేదు అనుకున్నాడు తనలో తనే చిరాకు పడుతూ. కూరలు తీసుకుని ఇల్లు చేరగానే బొట్ట అందుకుంది రాగిణి. కూరల రేటు ఎంతైందేమిటి అడిగింది. ఎంతో కొంతలే, ముందు వంట కానీ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక రాగిణి అమ్మని, మా అన్నయ్యని, వదిన్ని పండక్కి పిలిచి బట్టలు పెడదామనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు శుద్ధ దండగా, గంపెడు సంసారం, చాలని జీతాలు. ఆయన మనకేం పెడతాడు? మీ అక్క మటుకు పిల్లాడి పుట్టినరోజుకు పిలిచి ఓ చీర పెడుతూనే ఉన్నాం కదా. ఆవిడ మనకేం పెట్టింది? మొన్న చూడటానికి వెళితే రవికెలి గుడ్డ కూడా పెట్టలేదు. పిల్లలు, రోగిష్టి భర్త. ఆవిడ సంసారంలో ఆవిడ డబ్బు ఆవిడకే చాలదు. మనం ఇలా అందరికీ పిలిచి బట్టలు పెట్టడం శుద్ధ వేస్ట్ అంది. వేస్టా? తోడ పుట్టిన దానికి ఏడాదికి ఒక చీర పెట్టడం, కన్న తల్లికి సొంత అన్నకు బట్టలు పెట్టడం వేస్టా? నేనింత సంపాదిస్తున్నాను, వాళ్ళ అత్తసరి జీతాలతో అవస్థలు పడుతున్నారు. ఓసారి పండక్కి పిలిచి కాస్త భోజనం పెట్టి బట్టలు పెడితే తప్ప అన్నాడు. మీకు బట్టలు పిచ్చేమిటి? మొన్నటికి మొన్న దారిలో కనపడ్డాడని మీ గురువు గారిని ఇంటికి పిలిచి పంచా కండువా పెట్టి పంపారు. ఇప్పుడు అమ్మ, అన్న, అక్క అంటున్నారు. డబ్బు తగలేయటం తప్ప మీకేమీ చేత కాదు అంది. నోరు మూసుకోరాగని. భర్త శ్రీరామచంద్రుల్లా ఉండాలని కోరుకునే ఇలాంటి వాళ్ళంతా మాతృభక్తికి, పితృభక్తికి, సోదర ప్రేమకి కూడా ఆయనే మార్గదర్శకుడని ఎందుకు అనుకోరు? అమ్మను పిలిచి దగ్గర పెట్టుకుంటే బాధ, అన్నకి బట్టలు పెడితే కన్నీళ్ళు, తమ్ముడు చదువు సాయం చేస్తే మంట. శ్రీరాముడితో పోల్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో అలాగే ఉండాలి. తన కొడుకు శ్రీరామచంద్రుడు అవ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు? అబ్బో, మీరు లా పాయింట్లులా ఏదో పనికి మాలిన పాయింట్లు తీయకండి, నాకు మండుతుంది కోపంగా అంది రాగిణి. మండుతుందిలే, ఎందుకు మండదు? అసలు నీ స్పెషాలిటీ మండిపోవటమేగా. మా ఇంటికి వచ్చిన బంధువులకి భోజనాలు పిండి వంటలతో పెట్టేది అమ్మ. వెళ్ళేటప్పుడు ఏ చీరో రవికల గుడ్డ పెట్టకుండా ఆడవాళ్ళని, పంచకండువ పెట్టకుండా మగవాళ్ళని పంపలేదు మా అమ్మ నాన్న. అవును, ఆవిడలా తాగలేసింది కనుకే మనకు ఆస్తులు లేకుండా పోయాయి. మీ అమ్మ సంగతి ఎవడికి తెలీదు? ఇంటికొచ్చిన వాళ్ళకి విందులు, బట్టలు, సంవత్సరానికి ఒకసారి ఆవిడ తీర్థయాత్రలు అంటూ అలా డబ్బంతా నాశనం చేశారు. ఎవరికి తెలియదు. ముఖం గంటు పెట్టుకుంది రాగిణి. బాగుంది, మా అందరికీ చదువులు చెప్పించలేదా? ఆస్తి లేకపోతేనే అంతా సంపాదించుకోవటం లేదా? మనం సుఖపట్టం లేదా? చదివించటం కన్నాక వాళ్ళ బాధ్యత, దానికి మీరంతా జాలి పడిపోనక్కర్లేదు. ఎదుటి వాళ్ళు మనకేదన్నా చేస్తే అది వాళ్ళ బాధ్యత. అదే మనం చెయ్యాల్సి వస్తే లాభ నష్టాల లెక్కల. వాళ్ళకింత ఖర్చు పెడుతున్నాము, మళ్ళీ వాళ్ళ ద్వారా మనకేం వస్తుంది, ఏ రూపంలో ఎంత వస్తుంది, ఈ లెక్కలు చిచ్చి. మరీ ఇంత సంకుచిత మనస్తత్వం ఏంటి నీది? ఉగ్రంగా అన్నాడు ఆంజనేయ ప్రసాద్.
సంకుచితం అనుకోండి, ఏదైనా అనుకోండి. పొద్దున మీరు అన్నారు చూసారా, మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవించనీయటం సామాన్య న్యాయ సూత్రం అని. ఆ సూత్రం మాట నాకు తెలియదు కానీ, ఇప్పటి ఈ సూత్రం ఇదే. మనం ఎవరికన్నా ఏదన్నా పెడితే తిరిగి మనకి అంతా మరో రూపంలో రావాలి. కనీసం అందులో సగమైనా రావాలి. అలా లేని నాడు మనం పెట్టడం శుద్ధ దండగ, మన డబ్బు ఖర్చు. అలా తిరిగి రాబట్టుకోగలిగే దగ్గర మనం పెట్టాలి. అంతేగాని జాలి పడిపోయి లేని వాళ్ళందరికీ ధార పోయటం కాదు. మీ వాళ్ళంతా గొప్పవాళ్ళైతే నేను పెడతాను, తిరిగి మళ్ళీ ఏదో రూపంలో మనకి వాళ్ళు పెడతారని. ప్రస్తుతం వాళ్ళు మనకు పెట్టలేని దరిద్రులు కనుక పైసా కూడా ఖర్చు చేయటం నాకు ఇష్టం లేదు. ఎవరే న్యాయ సూత్రాలు చెప్పినా నా న్యాయ సూత్రం మాత్రం ఇదే అంటూ విసురుగా వెళ్ళిపోయింది రాగిణి. అంతేలే, మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అని ఇటుపక్క నుంచైనా తానే గుంజుకోవాలి. ఇలాంటి ఆడాళ్ళు ఇస్తినమ్మ వైనం పుచ్చుకుంటి వైనం అనే ధోరణి మారితే తప్ప తనలాంటి అల్ప ప్రాణి నోరెత్తలేడు. ఎందుకొచ్చిన గోల? ఆ బట్టలే ఒక్కొని వాళ్ళింట్లోనే ఇస్తే సరిపోతుంది. ఇంటికి పిలవటం, భోజనాలు పెట్టడం అనే కార్యక్రమం వదిలేసి అనుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు మౌనంగా ఆంజనేయ ప్రసాద్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.